అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరికీ ఆనాడు పడుతున్నటువంటి బాధల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమిటా బాధ అంటే రావణాసురుడు పెట్టేటటువంటి బాధే. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి అంటే వాయు అన్నాడు నన్ను గట్టిగా వీచనివ్వట్లేదన్నాడు, సూర్యుడు అన్నాడు నన్ను గట్టిగా ప్రకాశించనివ్వడన్నాడు, నీరంది నన్ను ఇంతకన్నా ప్రవహించకూడదంటున్నాడంది. ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు పైనుంచి. బ్రహ్మగారంటే ఇంటి పెద్ద. ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఓ మాట చెప్పారు. భగవంత ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితం తన్న శక్నుమః. స్వామి మీరు వరాలు ఇచ్చారు కదా, రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడండి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు నాకు తెలిసయ్యా, ఇచ్చింది నేనే కదా వరం, వాడు చాలా బాధ పెడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ వాడిని నిర్జించడానికి శ్రీ మహావిష్ణువు వస్తారు, కంగారు పడకండి. ఎప్పుడెప్పుడు భాగవతులు బాధపడతారో ఆనాడు భగవానుడు వస్తాడు. అనేంతలో ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అంతటా ఉన్నవాడే విష్ణువు లేకపోవడం ఉండదు. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఇదంతటా ఉన్నాడు. ఉన్నవాడే అక్కడ కనపడ్డాడు ప్రకటంగా. కరచరణాదులతో ఆవిర్భవించాడు. ఆవిర్భవించి వరం ఇచ్చాడు. ఏమని వరం? నేను వస్తున్నానయ్యా, వచ్చి హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నాడు. ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జిస్తాను, తర్వాత 11,000 సంవత్సరములు ఈ భూభారం వహిస్తానన్నాడు. ఈమె ఎవరడిగారు? 11,000 సంవత్సరాలు పరిపాలించడం ఎందుకు అంటే, అప్పటికి మనుష్య జాతి ఎన్ని కష్టాలు పడిందంటే రావణాసురుడి పరిపాలనలో అసలు మనిషిగా బ్రతకడం మర్చిపోయారు. మళ్ళీ మనిషి యొక్క ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి 11,000 సంవత్సరములు పరిపాలిస్తానన్నాడు. అందుకొచ్చింది రామరాజ్యం. అందుకని 11,000 సంవత్సరములు పరిపాలిస్తానని వరమిచ్చి దశరథ మహారాజు గారికి తాను కుమారుడనై జన్మిస్తున్నానని తనంత తానుగా ఆయన ప్రకటించుకున్నారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం అన్నారు వాల్మీకి మహర్షి బాలకాండలో. నేనే నలుగురిగా వస్తున్నాను అన్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శ్రీ మహావిష్ణువు. నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి వస్తున్నాను అన్నారు. అందుకని ఆయనకి దాశరథి అని పిలిస్తే చాలా సంతోషంట. మనకి రాముడు నేర్పినటువంటి మొట్టమొదటి పాఠం జీవితంలో గుర్తు పెట్టుకోవలసింది ఇది. మనకి ఒక లక్షణం ఉంటుంది, మనకంటే మీ వంటి పెద్దలకి కాదు, నా వంటి వాడిని దృష్టిలో పెట్టుకుని వినండి. తను వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, తన గురించి చెప్తే సంతోషం. తనని కన్నవాడు ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి, ఆ తండ్రి గారి పేరు చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాడు. బురదలోంచి తామర పువ్వు పుడుతుంది, కానీ బురదలోనే ఉంటుంది. బురదలో ఉండడం గర్వకారణంగా